వెల్కమ్ టు ట్యాక్ తెలుగు. నేను మీ శివమల్లల. స్పోర్ట్స్ హడావుడి అంతా వచ్చేసింది. 2026 పొట్టి వరల్డ్ కప్ జరుగుతుంది. పొట్టి వరల్డ్ కప్ అంటే మీకు తెలుసు కదా, T20 వరల్డ్ కప్. కొత్త టీంలు ఒకటే ఒక టీం వచ్చింది. అంతకుముందు కూడా చాలా టీమ్స్ మిస్ అయ్యాయి. ఆ మిస్ అయిన టీంలు ఏంటి, కొత్తగా వచ్చిన టీం ఏంటో తెలుసా? మిస్ అయిన టీముల్లో వచ్చేసరికి పపు న్యూగినియా, బంగ్లాదేశ్, ఉగాండా, ఈ 3 టీములు గతంలో ఉన్నాయి. ఇప్పుడు వాటి ప్లేస్లో ఖచ్చితంగా మాట్లాడితే ఒక టీం బాగా యాడ్ అయింది. ఆ టీము అందరి దృష్టి ఆకర్షిస్తుంది. ఆ టీం పేరే ఇటలీ. యూరోప్లో చాలా ప్రసిద్ధిగాంచిన ఈ క్రికెట్ టీము ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే, వాళ్ళందరూ కూడా మిస్ అయిపోయారు. ఆ మిస్ అయిన కారణంగా ఇటలీ ఆ రన్ రేస్లోకి వచ్చింది. ఇటలీ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఫుట్బాల్. ఈ ఫుట్బాల్ని కూడా కాదనుకొని ఒక టీం తయారైంది. చాలా ప్రపంచం మొత్తం కూడా క్రికెట్ ఆడాలనే ఉద్దేశంతోనే ఏదో 7-8 దేశాలు పోటీపడి గెలిచేది ఒక గెలిపేనా అనే మాటల్ని పక్కన పెడుతూ ఇప్పుడు అమెరికా ఖండం, అలాగే ఆస్ట్రేలియా, అలాగే అమెరికా కూడా టీంలో యాడ్ అయింది. ఇలా యాడ్ అవడంతో చాలా మటుకు ప్రపంచం మొత్తం కూడా పోటీ పడుతున్న ఒక సందడి వాతావరణం నెలకొంది. ఈ సందడి వాతావరణంలో మొత్తం 20 టీంలు పాల్గొంటున్నాయి. 20 టీములు కూడా దాదాపు 55 మ్యాచ్లు ఆడుతున్నాయి. నెల రోజుల పాటు తీరిక లేకుండా ప్రతిరోజు 3 మ్యాచ్లు 2 మ్యాచ్లు చొప్పున ప్రతి ఒక్కరికి కూడా క్రికెట్ మీద విపరీతమైన వినోదాన్ని అందించే ఒక క్రీడ అనే సంగతి అందరికీ తెలిసిందే. అందిస్తూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా స్టార్ స్పోర్ట్స్, స్టార్ మాలో ప్రత్యక్షం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇకపోతే టీం ఏలో ఎవరున్నారు? టీం ఏలో ఎప్పుడు కూడా ఫేవరెట్, ఆల్వేస్ డిపెండింగ్ ఛాంపియన్ లాగా ఉండే ఇండియన్ టీం ఉంది. అలాగే మన పక్క దేశం, దాయాది దేశం అయిన పాకిస్తాన్ కూడా ఉండింది. ఇక కొత్త టీముల్లోకి వచ్చేసరికి నెదర్లాండ్స్, నమీబియా, ఇక అమెరికా, ఈ 3 జట్లు కూడా కొత్తగా చిన్న కోనల్లాగా ఉన్నాయి. మిగతా 2 పెద్ద జట్లు అనే సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఏ మ్యాచ్లో ఎవరెవరు ఎటువంటి టీములనైనా సరే ఓడిస్తారనేది క్రికెట్లో అస్సలు చెప్పలేం. ఎందుకంటే ఈ 11 మంది ప్లేయర్స్ కూడా అష్టదిగ్బంధనంలో ఉంటారు. ఎప్పుడు ఎవరి చేతిలో ఓటమి పాలవుతారో ఎవరికి అంతుబట్టని విషయం. ఇక గ్రూప్ బికి సంబంధించి ఒక 5 టీములు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఆస్ట్రేలియా టీము, శ్రీలంక టీము చాలా పెద్ద టీంలు. మిగతా టీముల్లోకి వచ్చేసరికి జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్, ఈ 3 కూడా కొంచెం చిన్న టీములు. వీటిలో కూడా ఎవరెవరు గెలుస్తారు, ఎవరెవరు చివరిదాకా ఉంటారు, ఎవరు సెమీఫైనల్స్లకు అర్హత సాధిస్తారనేది. ఇక గ్రూప్ సి విషయానికి వస్తే ముఖ్యంగా వెస్టిండీస్, ఇంగ్లాండు మెయిన్ జట్లుగా ఉన్నాయి. మిగతా 3 టీముల్లోకి వచ్చేసరికి స్కాట్లాండ్, ఇటలీ, నేపాల్, ఈ 3 జట్లు కూడా పిల్లి కూనల్లాగా ఉన్నాయి. ఈ చిన్న కూనలతోని ఈ పెద్ద ఆటగాళ్ళు ఎలా ఆడతారో చూడాలి. ఇది గ్రూప్ సి విషయం. ఇక గ్రూప్ డి విషయానికి వస్తే మెయిన్ టీమ్స్గా చెప్పుకోదగ్గవి న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా. అయితే ఇక్కడ చాలా టఫ్ టీం కూడా ఇంకోటి ఉండింది, అది ఆఫ్ఘనిస్తాన్. ఆ టీం ఎప్పుడు ఎలా చెలరైపోతుందో ఎవరికి తెలియదు. ఇక ఈ 3 టీములతో పాటు మరో 2 పిల్లి కూనలు కూడా ఉన్నాయి. అవి 2 కెనడా, యుఏఈ. ఈ 20 టీంలు పోరాటం మామూలుగా లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి దగ్గర నుంచి గెలుస్తారు, ఏ ప్లేయరు ఒక్కసారిగా ప్రపంచానికి తెలిసిపోతాడనేది ఈ నెల రోజుల్లో తెలిసిపోతుంది. ఈ 20 టీంలు ఒక్కసారిగా కనుక మనం గమనిస్తే ప్రతి ఒక్క టీం కూడా ఎంతో గొప్పగా వాళ్ళ ఆశలతోని ముందుకు వచ్చారు. వీటన్నిటిలో కంటే ముఖ్యంగా 9 టీముల గురించి చెప్పుకోవాలి. ఈ 9 టీముల్లోనే సెమీఫైనల్కి ఎవరు వస్తారు, క్వార్టర్ ఫైనల్కి ఎవరు వస్తారు, ఫైనల్స్కి ఎవరు వస్తారని చెప్పేసి ఖచ్చితంగా ఉంటుంది అనేది అనుకునే ఒక లెక్క ఉండింది. ఆ లెక్క ఏంటో ఇప్పుడు చెప్తాను. ఆ లెక్కలో ముఖ్యంగా ఇండియా, పాకిస్తాన్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, శ్రీలంక, ఈ మెయిన్ టీమ్స్ కాకుండా న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, 8 టీములతో పాటు ఆఫ్ఘనిస్తాన్, ఈ 9 టీముల్ని కూడా తక్కువ అంచనా వేయలేం. ఈ 9 టీముల్లో ఎవరో ఒకరు ముందుకు వస్తారు. ఈ క్వార్టర్ ఫైనల్స్లో ఉండే 8 టీముల్లో ఖచ్చితంగా ఈ 9 మందిలో ఎవరో ఒకరు ఉంటారు అనుకుంటే, అమెరికా వచ్చి నిన్న అందరికీ షాక్ ఇచ్చింది. మేము కూడా ఉన్నాం రేసులో అని చెప్పి. అంటే ఈ 10 టీముల్లోనే క్వార్టర్ ఫైనల్స్కి వచ్చే వాళ్ళు ఎవరనేది తెలియటానికి రెడీగా ముందే చెప్తున్నారు వీళ్ళు జాతకం. వీళ్ళందరూ కూడా చాలా టాలెంటెడ్ పీపుల్. ఈ 10 టీముల నుంచే 8 టీములు మనకి క్వార్టర్ ఫైనల్స్కి అర్హత సాధిస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. ఇలాంటి అనేక వెరైటీ విషయాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను.